హాయ్ ఆల్. ఇందాక మనం వీపీసీ గురించి మాట్లాడుకున్నాము. మోడ్స్ ఆఫ్ వీపీసీ పీరింగ్ అంటే ఏంటి? డిఫరెంట్ రీజియన్స్‌లో ఉన్న రిసోర్సెస్‌ని మనం డిఫరెంట్ వీపీసీస్ అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్‌లో ఉన్న రిసోర్సెస్‌ని మనం ఎలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాము యూజింగ్ వీపీసీ పీరింగ్ అనే కాన్సెప్ట్స్ మనం చూసాము. ఎవరైతే చూడలేదో ఇంతకుముందు వీపీసీ పీరింగ్ అనే వీడియోకి వెళ్ళి దాన్ని చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫైర్ వాల్స్ అంటే ఏంటో చూద్దామన్నమాట. వీపీసీ అంటే ఒక లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలనంటే అదొక స్ట్రీట్ కింద మీరు ఇమాజిన్ చేసుకోండి. అదొక స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్ ఎంట్రన్స్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గానీ, ఆ చెక్ పోల్స్ ఏవైతే చెక్ గేట్స్ ఉంటాయో అవి ఫైర్ వాల్స్ లాగా మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే ఫైర్ వాల్ ఏం చేస్తది అనంటే ఇట్ డిసైడ్స్ వెదర్ ఏ పర్సన్ షుడ్ ఎంటర్ ఇంటూ దట్ స్ట్రీట్ ఆర్ నాట్. ఒక మనిషి ఆ స్ట్రీట్‌లోకి వెళ్ళడానికి తనకి పర్మిషన్స్ ఉన్నాయా? లేదా? ఎలో చేయాలా? డినై చేయాలా? అనేవి డిసైడ్ చేస్తది. అంటే ఇంగ్రెస్ లాగా మనం ఫైర్ వాల్స్‌ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైర్ వాల్స్‌ని ఎలో చేయొచ్చు, డినై చేయొచ్చు. వీటికి డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. ఫైర్ వాల్ రూల్స్ ఉంటాయి. ఫైర్ వాల్ పాలిసీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడిక్కడ 4 వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడిక్కడ రీజన్స్ గురించి మర్చిపోండి. జోన్ గాని, రీజియన్ గాని అవన్నీ మర్చిపోండి. పక్కకు పెట్టేసేయండి ఫర్ నౌ. ఇప్పుడు మనం ఒక వర్చువల్ మెషిన్ చూద్దాం. ఇప్పుడు WWW1 అనే వర్చువల్ మెషిన్‌కి ఫైర్ వాల్ రూల్స్ అన్నీ ఆఫ్‌లో ఉన్నాయి. అంటే ఏది ఎలో చేయట్లేదు. ఫైర్ వాల్ రూల్స్ మనం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు చేయకున్నప్పుడు ట్రాఫిక్ అనేది సర్వ్ చేస్తదా? చేయలేదా? ఎక్స్‌టర్నల్ యూజర్ దీని లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళలేడా? అనేది చూద్దాం. ఇప్పుడు దీని ఎక్స్‌టర్నల్ ఐపీ వచ్చేసేసి ఇది. మనం హిట్ చేసి చూద్దాం. బఫర్ అవుతుంది. నార్మల్‌గా బఫర్ అయితుంది అనంటే దేర్ ఈస్ ఏ ఫైర్ వాల్ ఇష్యూ అని అర్థం. బఫర్ అయ్యి లాస్ట్‌కి చెప్తది. దేర్ ఈస్ ఎ ఫైర్ వాల్ ఇష్యూ అని చెప్పేసి. ఓకే. మీన్‌వైల్ మనం ఏం చేద్దాం అనంటే ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేద్దాం. స్టిల్ హ్యాండిల్ చేయలేదు. ఇగోండి టైమ్ ఔట్ అయిపోయి సైట్ కెనాట్ బి రీచ్డ్ డ్యూ టు ది ప్రాక్సీ ఆర్ ది ఫైర్ వాల్ ఇష్యూ అని చెప్పి అంటుంది క్లియర్‌గా. ఓకే. ఫైర్ వాల్ ఇష్యూ అని చెప్పి మనకు అర్థమైంది. మనం ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేసి చూద్దాం. వెదర్ ఇట్ అలౌస్ ఆర్ నాట్ అనేది. ఓకే. ఫైర్ వాల్ మై ఫైర్ వాల్ అనేది ఏదో ఒక నేమ్ పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది డిఫాల్ట్ మోడ్‌లో ఉన్నందుకు ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇక్కడ టార్గెట్స్ వచ్చేసి స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ అని ఉన్నాయి. అంటే మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ట్యాగ్ ఇస్తామో ఆ ట్యాగ్స్ వరకే ఎలో చెయ్యాలా? లేకపోతే ఆ నెట్వర్క్‌లో ఉన్న అన్నిటిని మనం ఎలో చెయ్యాలా? వద్దా? అని చెప్పడం కోసం అక్కడ ట్యాగ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఇక్కడ ట్యాగ్స్ చూసారు కదా! ఇక్కడ ట్యాగ్ ఏం లేదు. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్పెసిఫైడ్ టార్గెట్ ట్యాగ్స్ కాకుండా ఆల్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద నెట్వర్క్ అని పెట్టామనుకోండి. ఆ నెట్వర్క్‌లో అంటే డిఫాల్ట్ నెట్వర్క్‌లో ఏవైతే వర్చువల్ మెషిన్స్ మనం క్రియేట్ చేస్తామో అన్ని వర్చువల్ మెషిన్స్‌కి ఈ రూల్ అనేది ఈ ఫైర్‌వాల్ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే. ఓకే. ఇది ఓకే. IPv4 ఇక్కడ సోర్స్ అడుగుతున్నాడు. ఇక్కడ సోర్స్ ఏంటి? మనం ఇక్కడ ఎక్స్‌టర్నల్ యూజర్ కదా మనం. ఎండ్ యూజర్ నుంచి మనం ఆ ఎక్స్‌టర్నల్ ఐపీకి హిట్ చేద్దామని చూస్తున్నాం. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అడుగుతున్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ అంటే 0.0.0.0/0 అనేది ఒక్క ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంది. ఇదే ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? టీసీపీ పోర్ట్ ఎలో చేయాలా? ఏ పోర్ట్స్‌ని ఎలో చేయాలని చెప్పి ఇక్కడుంది. ఈ సెక్షన్‌లో టీసీపీ పోర్ట్ అయితే 80 మనం బ్రౌజర్ నుంచి హిట్ చేస్తున్నాం కాబట్టి. అదే ఎస్ఎస్హెచ్ అయితే 22 అనే పోర్ట్ ఎస్ఎస్హెచ్ పోర్ట్. స్టాండర్డ్ పోర్ట్స్ అన్నమాట ఇవి. ఈ రెండిటిని మనం ఎలో చేస్తే బయట నుంచి మనం ట్రాఫిక్ సర్వ్ అవుతదా లేదా చూద్దాం ఆగండి. ఇది క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ చేసి ఈ ఇన్స్టెన్సెస్‌కి ఫైర్ వాల్స్ రూల్స్ వచ్చినాయా లేదా చూద్దాము. ఓకే. మీన్‌వైల్ దీన్ని రీలోడ్ చేద్దాం. చూసినప్పుడు www.1 అనేది వచ్చింది. అంటే ఇట్ ఈస్ సర్వింగ్ ద ట్రాఫిక్. ఫైర్ వాల్ రూల్స్ క్రియేట్ చేసాం కాబట్టి అదేం చేసింది?
ఆ ట్రాఫిక్ని ఎలో చేసింది. సో దట్ ఎక్స్టర్నల్ యూజర్, ఎండ్ యూజర్ అనేవాడు ఆ పేజ్ని, ఆ వర్చువల్ మెషిన్ని యాక్సెస్ చేయగలిగాడు. ఇక్కడ ఫైర్ వాల్ రూల్ సక్సెస్ అయిపోయింది క్రియేషన్.